ప్రజలు 120 మంది ప్రార్థన చేసినప్పుడు అభిషేకం కుమ్మరించబడింది. అప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. ఆమె పరిశుద్ధాత్మక శక్తిని మనం ఇక్కడ చూడాలి. ప్రజలందరూ ఆత్మపూర్ణులుగా మారాలి. ఎవరు ఏ ఉద్దేశంతో ఇక్కడ వచ్చినా అందరూ పరిశుద్ధాత్మలు నింపబడాలి. పరిశుద్ధాత్మలు నింపబడాలి. పరిశుద్ధాత్మను ఒక్కొక్కరిని పవిత్రపరచుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగేటట్లుగా చేతుల స్తోత్రాలు చెప్పండి. ఇప్పటికే అన్ని పర్మిషన్స్ అంతా కూడా చాలా వరకు వచ్చేసింది. ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఎక్కడ ఏ విధమైన ఆత్మతో నింపును గాక, అందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించును గాక. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఏరియాలో మరి ఏంటో బాగా దాహం వేస్తూ ఉంది. మీరు ఫీల్ అయ్యారో లేదో, ఇక్కడికి వస్తేనే ఎక్కువ దాహం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు సమృద్ధిగా నీళ్లు ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. నీళ్లు లేని చోట మనకు దాహాన్ని కలిగించడు, నీళ్ళున్న చోటే మనకు దాహాన్ని కలిగిస్తాడు. మనకి ఇక్కడ విస్తారంగా నీళ్లు ఉంది, ఇబ్బంది లేదు. కూడిక జరుగుతున్నా కూడా మధ్యలో మీరు వెళ్ళి నీళ్లు పట్టుకొని తాగొచ్చు. అట్లా ఆ పందిరు వరుసన ఏర్పాటు చేసాము. ఆ పందిరి పక్కన అవతల వరుసన అక్కడక్కడ వాటర్ ట్యాంకులు పెట్టాం. వెళ్ళి మీరు సీసాలు తెచ్చుకుంటారు, బాటిల్ తెచ్చుకుంటారు, ప్లాస్టిక్ వాడకూడదని సీసాలు తెచ్చుకుంటారు. ఎట్లా మొత్తం మీద వెళ్ళి పట్టుకొచ్చి నీళ్లు తాగొచ్చు. సమృద్ధి అయిన నీళ్లు ఉంది. మరి ప్రజలకి అన్ని సదుపాయాలు దేవుడు కలిగించునుగాక, సదుపాయాన్ని కలిగించునుగాక. ప్రజలు తినే ఆహారాన్ని కానీ, ప్రజలు తాగే నీళ్లను కానీ, వాతావరణాన్ని కానీ దేవుడు అనుకూలంగా మార్చునుగాక. హల్లెలూయా. సాయంకాలం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇప్పుడు దగ్గర 5:43 అంటే ఈవినింగ్ అవుతుంది కనుక చాలా చల్లగా ఉంది ఇప్పుడు వాతావరణం. మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉంటుంది, దాన్ని కూడా దేవుడు కొంచెం కవర్ చేయాలి. దేంతో కవర్ చేయాలండి? మేఘ స్తంభంతో దేవుడు కవర్ చేయాలి. మంచి వాతావరణం, మంచి నీళ్లు, మంచి ఆహారాన్ని దేవుడు దయచేయునుగాక. అందరూ బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం.